నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురు. జై శ్రీరామమ్మ. శ్రీరాముడు సీతాదేవి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవిలో వదిలి వెళ్ళడం అనేది జరిగిందంటూ చెప్తూ ఉంటారు. కానీ రాముడి తత్వం ఎలా చూడాలంటారు అలాంటప్పుడు? ఆత్మానం మానుషం మన్యే దశరథాత్మజుడు రామచంద్రస్వామి వారు ఎక్కడ కూడా రాముడు నేను భగవంతుడిని అని చెప్పలేదు. మానవ అవతారాన్ని ఎత్తాడు. ఎత్తి రామాయణం, రామస్య అయనం, రాముడి యొక్క మార్గం ఏంటిది, రాముడు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాలి అని చెప్పారు కదా. ఆ రామానుగ్రహం ఏంటిదంటే రాజు ఎలా ఉండాలి, రామో రాజ్యముపాసిత్వ, రాముడు రాజ్యాన్ని ఏం చేశాడండి, పరిపాలించాడా? ఉపాసించాడు. ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అలా రాజు అంటే అలా ఉండాలి. అంటే ఈ రోజు ఉండేటువంటి చిన్న నాయకుడి నుండి కూడా పెద్ద నాయకుడి వరకు కూడా అలా ఒక రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు. రాజు అంటే రాముడే అంటారు కదా. అలా తన యొక్క మానవ జన్మ ఎత్తినందుకు తన యొక్క ధర్మంలో కొన్ని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కొన్ని ధర్మాలు అనేటువంటివి చేయడంలో ఒక గొప్పనైనటువంటి విషయాన్ని చెప్పారన్నట్టు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాల్ని పాటించాడు స్వామివారు రాముడు. ఒక అడుగు ధర్మము, ఒక అడుగు సత్యము. అమ్మవారు కూడా భూగర్భజాత భువనైకమాత, అందులో తత్వాన్ని తీసుకోవాలి. ఆంజనేయ స్వామి వారు గురువు మనకు. అలా అనేక అంశాలు చెప్పడం జరిగింది. సీత అనే పేరు పెట్టుకునే వారికి అన్ని కష్టాలే ఉంటుంటాయి అని చెప్తూ ఉంటారు. నిజంగా అలా పేరు పెట్టుకోవడం వల్ల కష్టాలు వస్తాయి? ఏమీ లేదండి. కష్టాలు లేని వారు ఎవరున్నారో చెప్పండి, ఒక్కరిని చూపించండి. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడు ఎంత కష్టాలు పడ్డా కూడా ఎక్కడా కూడా ఆ చిరునవ్వుతోని ఎప్పుడు కూడా అనుగ్రహించాడు. రామచంద్రస్వామి వారు ఒక్క మాట మాట్లాడలే, అలా సీతామ్మవారు ఒక్క మాట మాట్లాడలే. ఈ రోజు కలి యొక్క ప్రభావం కదండి, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. అలా ప్రతిదీ కూడా ఆనందంగా స్వీకరించి నామానికి కూడా సీత అంటే ఏంటిదండి, అయోనిజ అమ్మవారు. అలా పేర్లు పెట్టడంలో కూడా ఈరోజు అనేకంగా ఇప్పుడు గూగుల్ అమ్మ వచ్చింది కాబట్టి చూస్తున్నారు, అసలు అర్థం లేనటువంటి పేర్లు పెడుతున్నారండి. ఆ పేర్లు వింటుంటేనే మనకు సుందరాకాండలో ఒక్కొక్క పేర్లు పిలుస్తుంటారు. పిల్లలను కూడా ఎలా పడితే అలా పిలవకూడదండి. శ్రీకరి అని అంటాం. శ్రీకరి అంటే శ్రీకరి, శాంకరి, సాధ్వి అంటే శ్రీ అంటే మంచిని, లక్ష్మిని, లక్ష్యాన్ని చేర్చేటువంటిది అని అర్థం అన్నట్టు. సుధాంశ, సుధన్వ, ఇవన్నీ కూడా పేర్లు ఎంత గొప్పనైనటువంటివండి. అంటే మంచి ధనస్సును అంటే తెలియకుండా మనం ఇంట్లో భగవంతుడి యొక్క పేర్లు పెట్టడం ద్వారా భగవన్నామం చేసి ఆ ఇంట్లో ఒక గొప్పనైనటువంటి ఒక్కొక్క పేరుకి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అలా చూసి పేర్లు పెట్టాలి. సీత అనే దానికి కూడా ఆ అయోనిజ అనేటువంటి అర్థము, లక్ష్మీదేవిని అర్థము, అనేక అర్థాలు ఉన్నాయి. అలా పేరు పెట్టుకోవడం ద్వారా ఈ కష్టాలు అనేటువంటివి ఇవ్వండి. ఈరోజు అన్ని న్యూమరాలజీ అని అంటే కలి యొక్క పాపం బాగా పెరుగుతుంటే అన్ని శాస్త్రాలు వస్తూ ఉంటాయి. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.